ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త పాంబన్ బ్రిడ్జ్ లాంచ్ అయింది. మరి ఈ కొత్త బ్రిడ్జ్ విశేషాలేంటి, పాత బ్రిడ్జ్ స్టోరీ ఏంటి, ఈ రెండు బ్రిడ్జ్లకు ఉన్న తేడా ఏంటి మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 1914లో ఓపెన్ అయిన ఓల్డ్ పాంబన్ బ్రిడ్జ్ ఇండియాలోనే తొలి సీ బ్రిడ్జ్ గా నిలిచింది. దారిచ్చేందుకు ఈ బ్రిడ్జ్ రెండు భాగాలుగా స్ప్లిట్ అయ్యి పైకి లిఫ్ట్ అవడం దీని స్పెషాలిటీ. 1988లో మరో రోడ్ బ్రిడ్జి వచ్చే వరకు రామేశ్వరం వెళ్ళటానికి ఇదొక్కటే ఆధారం. 1964లో వచ్చిన భారీ తుఫాను సైతం తట్టుకుని నిలబడి చిన్న మరమ్మతులతో మళ్లీ తన సేవలను కొనసాగించిన ఈ బ్రిడ్జ్ను కరోషన్ సమస్య వెంటాడింది. ఆ బ్రిడ్జ్ మెటల్ కు తుప్పు పట్టడంతో ఇక ఇది రైళ్ల రాకపోకలకు పనికిరాదని 2022లో దీనిని క్లోజ్ చేశారు. మరోవైపు అప్పటికే కొత్త పాంబన్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యాయి. 2019లో కొత్త పాంబన్ బ్రిడ్జ్ కు పునాది పడగా కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగి మొత్తానికి 2024 నవంబర్ కు కంప్లీట్ అయింది. 535 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్ దేశంలోని తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. 2.08 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ న్యూ పాంబన్ బ్రిడ్జ్ పాత వంతెన కంటే 3 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీనివల్ల చిన్న షిప్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉంటుంది. పెద్ద నౌకలు వచ్చినప్పుడు మాత్రం దీని వెర్టికల్ లిఫ్ట్ మెకానిజం వల్ల ఆ కొంత భాగం బ్రిడ్జ్ పై హైగ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ను వాడడంతో దీనికి తుప్పు పట్టే రిస్క్ కూడా ఉండదు. ఇక ఈ బ్రిడ్జ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పాత